శ్రీకాకుళం జిల్లా పలాసలో భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. కోర్టు ఆదేశాలున్నప్పటికీ వాటిని ఉల్లంఘించి మరీ కబ్జాలకు తెగబడుతున్నారు. పలాస కేటీ రోడ్డు పక్కన సర్వే నంబర్ 230/7లోని 2.25 సెంట్ల ఇంటి స్థలంపై కాశీబుగ్గకు చెందిన కోటి వెంకట్రావు అనే వ్యక్తి కన్నేశాడు. 2 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలంపై దౌర్జన్యానికి తెగబడ్డాడు. దీంతో ఆ స్థల యజమాని తాళాసు నాగేశ్వరరావు కోర్టును ఆశ్రయించాడు. కబ్జాదారుడు కోటి వెంకట్రావుపై గెలిచి కోర్టు ద్వారా డిగ్రీ పొందాడు. ఈ నేపథ్యంలో రాత్రి తన ఇంటి స్థలంలో బోరు వేయడానికి తాళాసు నాగేశ్వరరావు సిద్ధపడగా కబ్జాదారుడు కోటి వెంకట్రావు దౌర్జన్యానికి దిగాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. బాధితుడు తాళాసు వెంకట్రావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జడ్జిమెంట్ డిగ్రీ పెర్మనెంట్ ఇండిషన్ ఇస్తూ వాడు మా ప్లేస్లోకి రాకూడదనేసి ఆ కోర్టు ఆర్డర్ని ఉల్లంఘించి కూడా వాడు వస్తున్నాడు. సోంపేట కోర్టులో వాడు వేస్తే కోటి వెంకట్రావు సోంపేట కోర్టులో డిస్మిస్ చేశారు కేసులు. హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు కూడా పేపర్స్ తీసుకుపోయినప్పటికీ మాకు ఇలాగా రౌడింగ్ చేసి మాకు ఆర్డర్ పెట్టేసి ఎలాగైనా మా ప్లేస్ దొబ్బాలని చూస్తున్నాడు.